రూపకల్పన కట్టిన ఎవడు ఉండలేడు, దండం పెట్టి ఎవడు పోయే పరిస్థితి లేదు. పేరు పెట్టిన కానీ దాంట్లో ఏమి లేదు. ఈ ఇల్లు ఖచ్చితంగా 2 బెడ్రూములు, ఒక హాలు, ఒక వంటగత్తు ఉంటుంది. ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంటుంది, బయట హాల్లో ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అటువంటి సదుపాయంతో 7,90,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. 100% గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి దీన్ని కట్టిస్తూ ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 5 నెలల లోపల దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకొక నెల టైం ఎక్కువ అనుకుంటే కూడా 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. దాని తర్వాత పక్కగా మళ్ళీ నేను, దత్తాత్రేయ గారు, నేను, హనుమంతరావు గారు, పద్మరావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరం వస్తాం. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. ఇస్తారు కదా, కొంత కలువోటు కూడా తేవాలి. తెస్తారా తేరా? పక్కకి ఏం హనుమంతనా, తెలంగాణ దసరా కదా, ఎవరో ఏమనుకుంటారు కూడా మనం ఏం బాధపడేది లేదు. సో ఆ విధంగా తప్పకుండా వస్తాం. నేను మీ మధ్యనే కలిసి ఆ రోజు భోజనం కూడా చేసి పోతాను. మీరు అన్నం పెట్టడం కాదు, నేనే మీ అందరికి భోజనం ఏర్పాటు చేసి వస్తాను. ఆ ప్రకారం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. కేసీఆర్ ఎవరికి భయపడడం మీకు తెలుసా విషయం? 100% ఎక్కువ కూడా అవసరం లేదు. హైదరాబాద్లో పేదలకు ఇల్లు కట్టానంటే, ఇంత డబ్బు పెట్టానంటే యాడికెళ్ళి వస్తుంది కేసీఆర్?